హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిరు వరల్డ్. నేనైతే ఇంకొక గార్డెనింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా, మన మినీ గార్డెన్లోకి అయితే 2 మొక్కలు అయితే వచ్చేసాయి గెస్ట్స్. ఒకటైతే మల్లె మొక్క అండ్ అనదర్ వన్ ఈజ్ గులాబీ. మా వదిన ఊరి నుండి తెస్తే నేనైతే అడిగి ఈ 2 మొక్కలను అయితే తీసుకున్నాను. 2 మల్లె మొక్కలు అండ్ ఒక్క కొమ్మ అనమాట గులాబీ మొక్క. అది వేర్ల నుండి కాదు, స్టెమ్ నుంచి ఎలా పెంచాలో నేనైతే మీకు చూపిస్తున్నాను. ఇది సక్సెస్ అయితే అప్డేట్ అనేది నేను 1 or 2 వీక్స్లో మళ్ళీ ఇస్తాను. ప్రజెంట్ అయితే మల్లె మొక్కల్ని చూపిస్తున్నాను. ఇంకా ఇవి పెట్టాక గులాబీ మొక్కను కూడా చూపిస్తాను. మల్లె మొక్కల్ని మనం స్టెమ్స్ నుంచి కూడా పెంచవచ్చు, ఇంకా వేర్ల నుండి కూడా పెంచవచ్చు. 2 తీసుకొచ్చాను కదండి మల్లె మొక్కలు. అవైతే ఒకటి సింగిల్గా పెట్టుకున్నాను, ఇంకోటి అయితే 2 పీసెస్ చేసి పెట్టుకున్నాను. ఇంకా గులాబీ మొక్కను అయితే ఇంకా 2గా పెంచుదాం, స్టెమ్ కూడా కొంచెం లావుగానే ఉంది కదా అని చెప్పి నేనైతే దీన్ని అయితే కత్తెరతో 2 పీసెస్గా కట్ చేస్తున్నాను. 2 పీసెస్గా కట్ చేశాక వీటిని 2 కుండీస్లో అయితే పెట్టుకున్నాను. మీకైతే చూపిస్తున్నాను చూడండి. ఇలా కత్తెరతో రౌండ్ అప్ చేసి కట్ చేశాను. 2 పీసెస్ అయితే అయిపోయాయి. తర్వాత ఇంకో కుండీలో లాస్ట్ ఇయర్ పెట్టుకున్న చామంతి మొక్కలు అయితే కలర్ ఫేడ్ అయిపోయి ఇలా చనిపోయే స్టేజ్లో అయితే ఉన్నాయి, కానీ చనిపోలేదు. వర్షాలు అయితే పడుతున్నాయి, మ్యాక్సిమం బతికే ఛాన్స్ అయితే ఉంది. దాన్ని అయితే ఒకవైపు పెట్టేసి ఇంకో వైపు అయితే నేను గులాబీ మొక్కను పెట్టుకుందామని రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడైతే లాస్ట్ షార్ట్లో పెట్టాను కదండి వైట్ శంఖం పూల విత్తనాలు అయితే వేశాను, 7 to 8. అందులో 2 అయితే మొలకలు వచ్చాయి, అవేనండి. ఇదేనండి దాని గురించి అప్డేట్ అయితే. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఆ కుండీల్లో అయితే ఖాళీగా ఉన్నాయి. ఆ కుండీల్లో అయితే పెడదామని చెప్పి ఒక మల్లె మొక్కను అయితే పెట్టాను. దీనిలో అయితే 2 మొగ్గలతో ఉంది. దీనికైతే వేర్లు కూడా చిన్న చిన్నగా ఉన్నాయి. దాన్ని అయితే పెట్టేశాను. ఇందులో ఆల్రెడీ ఒక కనకాంబరం మొక్క ఉంది. దాని వేర్ల దగ్గర అనమాట చిన్నగా గ్రీన్గా ఉంది ఆకులు. సరే అది పెరుగుతుంది ఏమో అని చెప్పి ఒక సైడ్కి అయితే మల్లె మొక్కను అయితే పెట్టుకున్నాను. మనం ఒక కుండీలో ఒకే మొక్క పెడదాం ఇంకా అంటే ఇంకా అవ్వదు అనమాట. మనం కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి 2-3 మొక్కలను అయితే పెట్టుకోవచ్చు. ఇంకో కుండీ అయితే ఇందులో కూడా చామంతి మొక్కలు చిన్నగా ఉండేవన్నమాట. ఫ్లవర్స్ అయితే ఎప్పుడూ అయ్యేవి కాదు. ఈ కుండీలో చిన్న చిన్నగా పెరిగి చనిపోతూ ఉండేవన్నమాట. సో ఇంకా అలాగా ఖాళీ ఉందని చెప్పి ఇందులో పెట్టాను. పక్కన చిన్న మొక్క అయితే కనకాంబరం అనుకుంటున్నాను. సరే పెరిగాక పిచ్చి మొక్క అయితే తీసేద్దామని చెప్పి అది ఉంచేసి దాని పక్కన ఇంకో మల్లె మొక్క అయితే పెట్టేశాను. ఇంకా ఈ గులాబీ మొక్కను అయితే 2 పీసెస్గా కట్ చేశాను కదా, అందులో ఒక పీస్ అనమాట ఈ కుండీలో పెట్టాను. ఇంకో పక్క అయితే చామంతి మొక్క లాస్ట్ ఇయర్ పెట్టింది అలానే ఉంది. వర్షాలు పడితే ఇంకా వీటిని అన్నిటినీ సపరేట్ చేసుకొని ఒక్కొక్కటి పెట్టుకోవడమే చామంతి మొక్కలు. దీనిలోకి అయితే మట్టి అయితే ఈవెన్గా సర్దేశాను చూడండి. గులాబీ మొక్కనైతే ఒకటైతే ఇంకా మనం నాటేసుకున్నాం. ఇలా ఈవెన్గా మట్టిని అయితే సర్దేస్తున్నాను. ఇంకా దీనికి వస్తే ఇందులో కొంచెం బతుకుంది ఒక చామంతి మొక్క. దీనిలోకి అయితే మల్లె మొక్కలు 2 తెచ్చాను కదా, అందులో ఒక మొక్కలో అయితే 2 పీసెస్ కట్ చేసుకొని ఇంకోటి అయితే ఇందులో పెడుతున్నాను స్టెమ్. చూడండి, ఇందులో కూడా మట్టి ఈవెన్గా సర్దేశాను. ఇంకొక మల్లె మొక్కలు 2 అయితే పెట్టేశాను, గులాబీ మొక్క ఒకటి పెట్టేశాను. ఇంకొక గులాబీ మొక్క అయితే పెండింగ్ ఉంది కదండి, అదైతే మీద కుండీలో ఒక కనకాంబరం మొక్క ఉంటే దాన్ని సైడ్ చేసుకొని ఈ గులాబీ మొక్కను అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను. నేనైతే నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేనైతే ఒక వీడియో చూశాను, మనం గులాబీ మొక్కల్ని ఎలా పెంచాలి అని చెప్పి. ఫస్ట్ అయితే స్టెమ్స్గా కట్ చేసుకున్నాం కదా, అదైతే ఆల్రెడీ చూపించేశాను. ఇలాగ స్టెమ్స్గా కట్ చేసుకున్నాక లీవ్స్ని అయితే తీసేసి పెడితే మనకి గ్రోత్ అనమాట స్పీడ్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఇలాగా స్టెమ్స్ నుంచి పెట్టుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ అవైతే ఆకులు అయితే వాడిపోయాక కొత్త చిగుర్లు వస్తాయి. మనం రూట్ నుండి పెట్టుకుంటే అవి డైరెక్ట్గా అయిపోతాయి అన్నమాట. ఇందులో ఈ కుండీలో ఏ మొక్క తెలియదు, నేనైతే లిల్లీ మొక్క అనుకుంటున్నాను. నేనైతే అప్డేట్ అయితే ఇస్తాను అది ఏ మొక్క. శంఖం పూలు అని చెప్పాను కదండి మన గార్డెన్లో, ఇదైతే బ్లూ. వైట్దే ఇంకా పెద్దగా అయ్యాక అప్డేట్ అయితే ఇస్తాను. నేనైతే 2 years బ్యాక్ తెచ్చుకున్న మొక్క అయితే ఇది. ఈ గులాబీ మొక్క రెడ్ కలర్ 3 అయితే వచ్చాయి మొగ్గలు, చూసేయండి. ఆల్రెడీ పెట్టేసుకున్నాం కదా మనం తెచ్చుకున్న మొక్కలన్నీ గార్డెన్లో. ఇంకా వాటరింగ్ అయితే చేసేసాను.
నేనైతే ఫస్ట్ ఆలోచించాను, వర్షాలు అయితే పడుతున్నాయి కదా, ఎండలు నార్మల్గా ఉన్నాయి, ఇంకా లీవ్స్ తీద్దామా వద్దా అని చెప్పి. కానీ నేను చూసిన ప్రాసెస్లోనే ఇంకా గ్రో చేద్దామని చెప్పి ఆఫ్టర్ వాటరింగ్ అయ్యాక ఈ 2 గులాబీ మొక్కల్లో అన్నమాట లీవ్స్ అయితే మెల్లగా తీసేసాను. ముళ్ళలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి, చూసుకుంటూ తీసుకోవాలి మనం అయితే. ఫస్ట్ అయితే కటింగ్ చేసుకున్నాం కదా, తర్వాత లీవ్స్ తీసేసి నాటాలి. నేనైతే ఫస్ట్ నాటేసాను, తర్వాత తీసుకున్నా పర్లేదు. తర్వాత అయితే 2 గులాబీ మొక్కలు పెట్టాను కదా, ఆ 2 గులాబీ మొక్కల్లో అయితే లీవ్స్ని అయితే మెల్లగా రిమూవ్ చేసేసాను. ఇందులో ఒక మొగ్గు ఉంది, ఆ మొగ్గున్న కొమ్మ అయితే వడిలిపోయింది. కానీ ఉన్నీలే అవుతుందేమో భూమిలో పెట్టాక అని చెప్పి ఆ మొగ్గ ఉన్న చిన్న కొమ్మను అయితే తీయలేదు. రిమైనింగ్ ఆకులను అన్నిటిని మెల్లగా రిమూవ్ చేసేసాను అనమాట ఈ 2 గులాబీ మొక్కల నుంచి. చూడండి, దీనికి చిన్న మొగ్గ అయితే ఉంది. ఇది ఫ్లవర్ అయితే కనుక షార్ట్లో అయినా అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. మన ఛానల్లో మెహందీ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, గార్డెనింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, మీరైతే చూడొచ్చు. ఇంకా కొత్త కొత్త వీడియోలతో నేనైతే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. మన ఛానల్ని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేయండి వీడియో ఎలా ఉందో. ఇంకా నేను కింద ఉన్న మొక్కకైతే ఫస్ట్ రిమూవ్ చేశాను కదా, ఇంకా సెకండ్ పెట్టుకున్న స్టెమ్ కూడా రిమూవ్ చేసేస్తున్నాను మెల్లగా లీవ్స్ని అయితే గులాబీ మొక్కలు. ఇలా రిమూవ్ చేసేసాక మనం ఏం చేయాలంటే ఒక కవర్ని, గులాబీ మొక్కలకైతే చెప్తున్నాను నేను ఈ ప్రాసెస్, రిమూవ్ చేసేసి కవర్ని దానికి హోల్స్ ఏమీ లేకుండా చూసుకొని 2 మొక్కలకైతే కట్టేయాలి కంప్లీట్గా. ఫస్ట్ వాటరింగ్ చేసుకుంటాం కదా మొక్క నాటినప్పుడు స్టెమ్ని, అప్పుడే ఫుల్గా వాటరింగ్ చేసుకోవాలి. ఫుల్గా వాటరింగ్ చేసేసాక ఎండ తగలని రూమ్లో అయితే ఉంచుకోవాలి 1 వీక్. ఉంచుకున్నాక కవర్ని చూడాలన్నమాట. ఆ కవర్ని తీసి మొక్కకైతే చిన్న చిన్న చిగుర్లు అయితే వచ్చి ఉంటాయి. చూసాక మళ్ళీ ఆ కవర్ని అయితే సేమ్ అదే ప్రాసెస్లో కట్టేయాలి. కట్టేశాక ఆ మొక్కకైతే అందులో ప్రాసెస్ అయితే ఫోటోసింథసిస్ ప్రాసెస్ అయితే అవుతుందండి, చిన్న చిగుర్లు అయితే వస్తాయి. తర్వాత ఆ కవర్కి అన్నమాట చిన్న హోల్స్ చేయాలి సెకండ్ వీక్లో. నేనైతే ఇప్పుడైతే కవర్స్ కట్టి ఉంచాను, అదైతే మీకైతే చూపిస్తాను ఇప్పుడు వాటరింగ్ చేసేసాక. ఇంకా 1 వీక్ అయ్యాక ఈ మొక్క ఎలా గ్రో అయింది అనేది నేనైతే మీకైతే ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను. ఒకవేళ సక్సెస్ అయినా ఫెయిల్ అయింది అనుకోండి, ఏదో ఒక వీడియోలో చెప్పేస్తాను. ఫెయిల్ అయిన దాని గురించి చెప్పడానికి ఏముంటుంది, సక్సెస్ అయితే కానీ లాంగ్ వీడియో తీసి మీకైతే కంప్లీట్గా చూపిస్తాను. చూసేసారు కదా, ఇవి నేను ఈరోజు పెట్టుకున్న మొక్కలు. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో. అండ్ ఇప్పటి వరకు అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.